జపాన్ తొలి మహిళా ప్రధానిగా రైటిస్ట్ ఐడియాలజిస్ట్ ఎన్నికైంది. సనే తకైచి ఎన్నికైంది. జపాన్ పార్లమెంట్ మంగళవారం దేశంలోని తొలి మహిళా ప్రధానమంత్రిగా ఆవిడ సనే తకైచిని ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో జపాన్ ప్రధానిగా ఉన్న షిగేరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనే తకైచి ఎన్నికైంది. ఇటీవల దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యాక్చువల్గా ఎగువ సభలో అంటే మనకు రాజ్యసభ టైప్ అనమాట, అక్కడ అధికార పార్టీ మెజార్టీ సాధించలేదు. దీనికి ముందు దిగువ సభలో కూడా మెజార్టీ కోల్పోయింది. దీంతో ఇషిబా మీద ఒత్తిడి పెరిగింది. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో శనివారం పార్టీలో ఎన్నికలు జరిగితే మాజీ ప్రధాని కుమారుడైనటువంటి షింజిరో కొయిజుమితో పాటు మరో 3 అభ్యర్థులు పోటీ పడితే వాళ్ళందరినీ ఓడించి ఇషిబా మీద ఒత్తిడిని కూడా జయించి ఇక్కడ సాధించగలిగింది. తకైచి విజయం సాధించింది. పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ, జపాన్ ఇన్నోవేషన్ పార్టీ జట్టుగట్టింది. దాంతో అంటే సంకీర్ణ ప్రభుత్వం అనమాట. ఇప్పుడు తకైచికి భారీ మద్దతు లభించడం, దీంతో జపాన్కి తొలి మహిళా ప్రధానిగా తకైచి అరుదైన ఘనత సాధించింది. 64 ఏళ్ల ఆవిడికి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంట్కి ఎన్నికైంది. ఎల్డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాల్లో లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవులు చేసింది. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ ఆమెను అభినందించారు.